అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎట్టకేలకు కృష్ణా ప్రాజెక్టుల్లో ఒకటైన ఆల్మట్టి గేట్లు ఓపెన్ అయ్యాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం భారీగా పెరుగుతుండటంతో కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని ఆల్మట్టి జలాశయం నిండుకుండలా మారుతోంది. ఈ సీజన్లో తొలిసారిగా అధికారులు 19 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువన నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోని 84,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 50,000 క్యూసెక్లను బయటకు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 113 టీఎంసీలుగా ఉంది. దీంతో నారాయణపూర్, జూరాలకు ఈ సీజన్లో తొలి వరద రానుంది. నారాయణపూర్ జలాశయం నుంచి 40,000 క్యూసెక్కుల వరద ప్రవాహం రానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నీరు ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయానికి ప్రాజెక్టుకు చేరనుంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.042 టీఎంసీలుగా నీరు నిల్వ ఉంది. ఆల్మట్టి గేట్లు ఎత్తడంతో నారాయణపూర్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద ఉధృతి ఇలాగే ఉంటే జూరాలకు మరింత నీరు విడుదల చేసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, సునీత, ఆల్మట్టి డ్యామ్ కి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఆల్మట్టి డ్యామ్ 19 గేట్లను ఎత్తి దిగువకు నారాయణపూర్ ప్రాజెక్ట్ కి నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపుగా 40,000 క్యూసెక్ల వరకు కూడా ఆల్మట్టి డ్యామ్ నుంచి నారాయణపూర్ ప్రాజెక్ట్ కి వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఇటు ఆల్మట్టి డ్యామ్ ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం కూడా 12 టీఎంసీలకు చేరుకోవడం, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలకు గాను ప్రస్తుతం 112 టీఎంసీలకు చేరుకోవడం, ఎగువ నుంచి వస్తున్నటువంటి 70,000 క్యూసెక్ల వరద ప్రవాహంతో ఆ వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ ఆల్మట్టి డ్యామ్ గేట్లను ఎత్తి దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నారాయణపూర్ ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఈ రోజు సాయంత్రం వరకు కూడా నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం కనపడుతుంది. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం కూడా నీటి నిల్వ సామర్థ్యం 38 టీఎంసీలకు గాను ప్రస్తుతం 29 టీఎంసీల వరకు కూడా నీటి నిల్వ సామర్థ్యం ఉంది. కాబట్టి ఈ రోజు ఇదే వరద ప్రవాహం కొనసాగితే రేపటి వరకు నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి జూరాలకు కూడా నీటిని విడుదల చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఎగువ నుంచి పశ్చిమ కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో గత 4-5 రోజులుగా కూడా ఆల్మట్టి డ్యామ్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ నెల 9 నుంచి ప్రారంభమైనటువంటి వరద ప్రవాహం ఆల్మట్టి డ్యామ్ కు కంటిన్యూగా వారం రోజుల పాటు కొనసాగింది. తర్వాత 3 రోజుల పాటు వర్షాలు నిలిచిపోవడం, అటు వరద ప్రవాహం కూడా నిలిచిపోవడం జరిగింది. తర్వాత ఈ నెల 19 నుంచి కూడా మళ్లీ వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఆల్మట్టి డ్యామ్ 42 టీఎంసీల నీటి నిల్వ ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ ప్రస్తుతం 112 టీఎంసీలకు చేరుకోవడం, ఎగువ నుంచి కూడా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉండడం, అలాగే ఎగువ నుంచి వరద ప్రవాహం కంటిన్యూగా వస్తున్న నేపథ్యంలో ఆల్మట్టి డ్యామ్ గేట్లను కూడా ఎత్తడం జరిగింది. 19 గేట్లను ఎత్తి నారాయణపూర్ ప్రాజెక్టుకు 40,000 క్యూసెక్లకు పైగా వాటర్ నైతే రిలీజ్ చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు కూడా ఈ రోజు రేపటి వరకు నారాయణపూర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తే ఒకటే రోజులో జూరాల ప్రాజెక్టు కూడా ఈ వరద ప్రవాహం చేరుకుంటుంది. అలాగే ఇటు జూరాల ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9 టీఎంసీలకు ప్రస్తుతం 5 టీఎంసీల వరకు కూడా నీటి నిల్వ ఉంది. కాబట్టి కేవలం 4 టీఎంసీలు జూరాల ప్రాజెక్టుకు వస్తే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. కాబట్టి నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తే మాత్రం ఒక్కటే రోజులో నారాయణపూర్ నుంచి జూరాల వరకు వరద ప్రవాహం వెళ్లే అవకాశం ఉంది. అలాగే జూరాల ప్రాజెక్టు కూడా ఎగువ నుంచి అంటే నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి
వరద ప్రవాహం కంటిన్యూగా కొనసాగితే మాత్రం ఇటు జూరాల ప్రాజెక్టు కూడా గేట్లనెత్తి శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని విడుదల చేసే అవకాశం కనపడుతుంది. ఎగువ కర్ణాటకలో కురుస్తున్నటువంటి వర్షాలు ప్రస్తుతం అలాగే కొనసాగుతున్నాయి కాబట్టి ఈ వరద ప్రవాహం మరో 2-3 రోజులు ఇలాగే కొనసాగితే మాత్రం శ్రీశైలం వరకు కూడా వరద ప్రవాహం కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఆల్మట్టి డ్యాం కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉండడం, నారాయణపూర్ ప్రాజెక్టుకు నీటి విడుదల కొనసాగుతుండడం తోటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జూరాల శ్రీశైలం ప్రాజెక్టు వరకు వరద ప్రవాహం అయితే కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. గత ఏడాది ఇదే జూలై మాసంలో కృష్ణా నది పరివాహకంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా ఆల్మట్టి నుంచి మొదలుకొని నాగార్జున సాగర్ వరకు కూడా ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకోవడం, అన్ని ప్రాజెక్టులకు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం తోటి గత ఏడాది జూలై మాసంలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి జూలై 8నే గత ఏడాది గేట్లను ఎత్తి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి నీటిని విడుదల చేయడం జరిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా భారీ స్థాయిలో వరద ప్రవాహం రావడంతో జూలై 29న గత ఏడాది నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తి నీటిని విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ కూడా వరద ప్రవాహం ఆలస్యం కావడం, ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యంగా వరద ప్రవాహం మొదలు కావడం, అలాగే కృష్ణా బేసిన్ కు సంబంధించి ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా నీటి నిల్వలు పడిపోవడం, డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉండడం తోటి కొంత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఎగువ ఏదైతే కర్ణాటక స్టేట్ లో ఉన్నటువంటి పశ్చిమ కనుమల్లో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ప్రస్తుతం ఆల్మట్టి డ్యాం కైతే వరద ప్రవాహం కొనసాగుతుండడం, ఆల్మట్టి డ్యాం గేట్లనెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండడం తోటి కొంత అయితే ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి తాగునీటికి విడుదల చేస్తారా లేదా అనే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ సాగునీటికి సరిపడా వరద ప్రవాహం వస్తుందా రాదా అనే ఆందోళనలో మాత్రం రైతులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆల్మట్టి డ్యాం 19 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండడం తోటి ఇటు నారాయణపూర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువ కావడం, అలాగే జూరాల వరకు కూడా రేపటి వరకు జూరాల ప్రాజెక్టు కూడా నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసే అవకాశం కనపడుతుంది. జూరాల ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం మొదలైతే మాత్రం ఒకటే రోజులో జూరాల ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేసే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తే మాత్రం జూరాల ప్రాజెక్టు కేవలం 9 టీఎంసీల సామర్థ్యమే కాబట్టి ప్రస్తుతం ఆల్రెడీ 5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మొదలైతే ఆ వరద ప్రవాహం తోటి జూరాల ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి జూరాల ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఆల్మట్టి డ్యాం కు కొనసాగుతున్నటువంటి వరద ప్రవాహం 70,000 క్యూసెక్లకు అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆల్మట్టి డ్యాం కు సంబంధించి 112 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడం, అలాగే ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ ప్రస్తుతం ఆల్మట్టి డ్యాం నుంచి నారాయణపూర్ డ్యాం కి 40,000 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు కాబట్టి రేపు 2 రోజుల్లో మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు వరకు కూడా ఇదే వరద ప్రవాహం కొనసాగితే మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు వరకు వరద ప్రవాహం వెళ్లే అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య.